ఇప్పటివరకు మనం షల్ నేర్చుకున్నాం కదా, మరి దాని యొక్క పాస్ట్ ఫామ్ షుడ్. దీన్ని కూడా సింప్లిఫై చేస్తున్నా. ఈ షుడ్ ఎప్పుడు వాడతాము అంటే, ఒకటి ఈ షెల్ యొక్క పాస్ట్ ఫామ్ కింద వాడినప్పుడు. ఎగ్జాంపుల్, ఇందాక మనం రాసుకున్న సెంటెన్స్ని ఐ షల్ అటెండ్ ది ఎగ్జామినేషన్ అన్నాం కదా. ఐ షల్ అటెండ్ ది ఎగ్జామినేషన్ అన్నాం కదా. ఇప్పుడు దీని యొక్క పాస్ట్ ఫామ్ హీ టోల్డ్ దాట్. సరే, ఈ పాస్ట్ ఫామ్ ఏంటి? ఈ డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్ ఏంటి? యాక్చువల్గా నేను వేరే లెసన్లో చెప్పాలి, కానీ ఇక్కడ మీకు ఇమ్మీడియట్గా అర్థం అవడం కోసం, సపోజ్ మీ అబ్బాయి, అమ్మలు మీకు చెప్తున్నా, మీ అబ్బాయి మమ్మీ ఐ షల్ అటెండ్ ది ఎగ్జామ్ అన్నాడు. మీరు మీ అబ్బాయి చెప్పినటువంటి మాట, మీ అబ్బాయి మీతో డైరెక్ట్గా చెప్పిన మాట డైరెక్ట్ స్పీచ్. మీ అబ్బాయి చెప్పిన మాటని మీరు మీ ఆయన గారికి ట్రాన్స్ఫర్ చేస్తే అది ఇండైరెక్ట్ స్పీచ్. అంటే మీ ఆయన గారికి ఏం చెప్తున్నారు? అబ్బాయి చెప్పాడండి, హీ టోల్డ్ దట్, వాడు ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలట అన్నారు. అంటే ఈ షుడ్ అటెండ్ ది ఎగ్జామ్ ఇట్ సీమ్స్ అంటారు. అర్థమైందా? అంటే మీతో డైరెక్ట్గా చెప్పేది డైరెక్ట్ స్పీచ్ అయితే, ఆ స్పీచ్ని మీరు ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేసేది ఇండైరెక్ట్ స్పీచ్, రైట్? సో హీ టోల్డ్ దాట్ he should attend the exam or examination. Well, my dear friends, the first concept should ఎప్పుడు వాడుతున్నాం మనం? I shall attend the exam. That is the present tense or direct speech. If the same speech is going to be transferred to the other person, indirect tense, indirect speech, in that one we will use the shall past form ని ఇక్కడ should గా వాడతాం. ఓకేనా? ఇంకొక సందర్భం కూడా ఉంది, అది ఎగ్జాంపుల్ 2. అంటే కాస్త ఇంపార్టెన్స్ పెంచాలి. నేను ఎగ్జామ్కి వెళ్ళాలి అన్నాం అనుకోండి, ఐ షల్ అటెండ్ ది ఎగ్జామ్ అన్నా. ఎగ్జామ్కి వెళ్ళాలి ఎట్టి పరిస్థితిలో, ఐ షుడ్ అటెండ్ ది ఎగ్జామ్. ఎస్, ఇఫ్ యూ వాంట్ టు గివ్ సమ్ స్ట్రెస్, some importance, then you should use shall యొక్క past form ని వాడాలి. I should write the exam. అంటే మనం ఇక్కడ ఏం వాడుతున్నాం? షెల్ యొక్క పాస్ట్ ఫామ్ ఎందుకు వాడుతున్నాం? మరింత ఒత్తిడి తీసుకొస్తున్నాం, అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ పెంచుతున్నాం, అప్పుడు షుడ్ వాడతాం అన్నమాట. ఎగ్జాంపుల్, యూ షుడ్ come at any cost. You should come at any cost. నువ్వు రావాలి, వచ్చి తీరాలి అన్నప్పుడు ఈ షుడ్ వాడతాం. అంటే పాస్ట్ ఫామ్లో ప్రెషర్ ఇస్తున్నాం, దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నాం, ఒత్తిడి చేస్తున్నాం. అలాంటి సందర్భాల్లో ఈ షుడ్ని మనం ఉపయోగిస్తాం. ఓకేనా? మరి రైట్, ఇక్కడికి షుడ్ ఎలా ఉందో చెప్పుకున్నాం. ద నెక్స్ట్ ఆక్సిలరీ విల్. ఈ విల్ చూసినట్టయితే మీరు భయపడకండి. ప్రామిసా, థ్రెట్టా, విల్లింగ్నెస్సా, కమాండా, గాడిదగుడ, గంగరబోసి ఇవేమి వద్దు. సింపుల్ ఫీచర్ అంతే. సింపుల్ ఫీచర్కి విల్ వాడేయండి. అంటే చేయబోతున్న పనికి, నువ్వే చేయదలుచుకున్నావో ఆ పనికి, చెప్పబోయే పనికి. హోంవర్క్ కంప్లీట్ చేసావరా? ఎస్ సార్, రేపు చేస్తాను సార్. ఐ విల్ కంప్లీట్ టుమారో. ఫీజు పే చేసావరా? మా వాళ్ళు ఎక్కువ అడుగుతారు. సార్ రేపు పే చేస్తాను సార్. ఐ విల్ పే టుమారో సార్. ఇలా సింపుల్ ఫీచర్ టెన్స్కి వాడేదాన్ని మనము విల్ వాడండి. అంతే, ఇంకేం లేదు. ఇంగ్లీష్ అయిపోయింది, చాలా ఈజీ ఇంగ్లీష్ వచ్చేసింది మీకు. ఎగ్జాంపుల్ చూద్దాం. క్యాన్ బి యూస్డ్, విల్ క్యాన్ బి యూస్డ్ to mention simple future tense. Simple future tense.
సింపుల్ ఫ్యూచర్ టెన్స్ చేయబోయే పనిని తెలియచేయడం కోసం మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని వాడతాం. అర్థమవుతుంది కదా? అంటే ఎగ్జాంపుల్, ఐ విల్ కంప్లీట్ మై హోంవర్క్, ఆర్ అస్తమాను హోంవర్క్ అయినా సార్, ఐ విల్ కంప్లీట్, ఆర్ ఎల్స్ ఐ విల్ పే టుమారో, ఐ విల్ పే టుమారో, రేపు పే చేస్తా, రేపు ఫ్యూచర్ టెన్స్, రేపు పే చేస్తా. అండ్ ఐ విల్ కమ్, షీ విల్ కమ్, షీ విల్ కమ్, ఆమె వస్తుంది, షీ విల్ కమ్. అలాగే ద ట్రైన్ will leave the station, leave the station by 7:30 p.m. The train will leave the station by 7:30 p.m. ఈ విధంగా ఏదైనా ఒక పని జరగబోతున్నటువంటి పనిని, జరగబోయే పనిని తెలియచేయడం కోసం మనం విల్ని ఉపయోగిస్తాం. సో ఐ విల్ పే టుమారో, షీ విల్ కమ్, ఎప్పుడో చెప్పలేదు అంటే ఫ్యూచర్ అన్నమాట. ఖచ్చితంగా ఫ్యూచర్ టెన్స్ చెప్పడం కోసం టుమారోనో, నెక్స్ట్ డేనో, 7:30నో వాడవసరం లేదు. మీరు వాడుతున్న ఆక్సిలరీని బట్టి అదర్ పర్సన్ అది ఫ్యూచర్ అని అర్థం చేసుకుంటాడు. ఉదాహరణకి ఐల్ కమ్, ఐల్ పే సార్. అన్సర్టనిటీ, ఎప్పుడు పే చేస్తావు, రేపా, ఎల్లుండా, అవతల ఎల్లుండా, అవన్నీ చెప్పడం లేదు. ఐల్ పే సార్ అంటే ఫ్యూచర్లో పే చేస్తావు అనమాట. షీ విల్ కమ్, ఆమె వస్తుంది, ఎప్పుడు, ఇప్పుడు వస్తుందా, రేపు వస్తుందా, ఎల్లుండి వస్తుందా. మనకి ఇక్కడ దీని నుంచి అర్థమైంది ఏంటి, ఆమె రాలేదు, రాబోతుంది అంటే ఆ పని జరగబోతుంది, జరగలేదు. ఎప్పుడైతే మోడల్ ఆక్సిలరీ విల్ వాడావో అది సింపుల్ ఫ్యూచర్లో జరగబోతున్న పనిని తెలియచేసేది అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక దీని యొక్క పాస్ట్ ఫామ్ ఉంది చూడండి, అది కాస్త ఇబ్బంది పెడుతుంది మిమ్మల్ని. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో సరే ఈ వీటిల్నే మనం ఆడుకుందాం. వుడ్, డోంట్ సే వుడ్, కళ్ళు పోతాయి, కాశీలు గోవును చంపినంత పాపం. వుడ్, ద స్టైలిష్ ఇంగ్లీష్. వుడ్, ఎస్, ఐ వుడ్ లైక్ టు కమ్, ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ. That is the reason. Would also indicates the simple future, but with a little bit stress. That is nothing but past form of will. Will యొక్క past form. This can be used as the past form of will. First case, case 1, example 1, past form of will అంటే he said that ఎవరైనా I will come tomorrow అన్నాడు అనుకోండి, he'll said that he'll come the next day, he will come, he would come next day. What he said, I will come, I will change as he. ఐ అనేది హీగా మారుతుంది, విల్ అనేది వుడ్గా మారుతుంది. కమ్ ది నెక్స్ట్ డే, నెక్స్ట్ డే వస్తాడు అని మారుతుంది. కమ్ ది నెక్స్ట్ డే ఆర్ కమ్ నెక్స్ట్ డే, హీ వుడ్ కమ్ ది నెక్స్ట్ డే. ఇక్కడ ది అనేటువంటి ఆర్టికల్ వాడుతున్నాను, ఎందుకు వాడతాను, అసలు ది అనేది ఎలాంటి ఆర్టికల్ రాబోయే ఎపిసోడ్స్లో మనం నేర్చుకుందాం. సో వుడ్ అనేది పాస్ట్ ఫామ్ యొక్క విల్. రెండవది ఈ వుడ్ని విల్లింగ్నెస్ ఎక్స్ప్రెస్ చేయడం కోసం. వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ సార్, ఒక కప్ కాఫీ తీసుకుంటారు, ఎస్ ఐ వుడ్ లైక్, ఆర్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ సంథింగ్, మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, అప్పుడు కూడా ఈ వుడ్ని వాడతాం. అంటే విల్లింగ్నెస్, ఇక్కడ కమాండ్ ఉండదు, విల్లింగ్నెస్ చెప్పడం కోసం. ఫ్యూచర్లో మళ్ళీ చెప్తున్నా, ఫ్యూచర్ టెన్స్కి సంబంధించిన విల్లింగ్నెస్. అంటే సపోజ్ ఈ వుడ్నే ఇందాక చెప్పాను కదా, ఇంటరాగేటివ్ ప్రొనౌన్గా, అంటే విచ్, హౌ, వాట్, వేర్, ఇలాగా ఈ వుడ్ను కూడా మనము ఇంకా చెప్పాలంటే ప్రతి ఆక్సిలరీని మనం ఇంటరాగేటివ్ ప్రొనౌన్గా యూజ్ చేసుకోవచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ ఐల్ కమ్ టుమారో అన్నాడుగా ఇందాక, విల్ యూ కమ్ టుమారో, రేపు వస్తున్నావా అని మనం ప్రశ్నించవచ్చు. అంటే ఎప్పుడైతే ఒక స్టేట్మెంట్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్గా అంటే క్వశ్చన్గా మనం మార్చామో అప్పుడు అక్కడున్నటువంటి ఆక్సిలరీ ముందుకు వచ్చి ఇంటరాగేటివ్ ప్రొనౌన్గా మారుతుంది. హ్యావ్ యూ అండర్స్టూడ్? ఎస్, నౌ ఆల్సో ఐఎమ్ యూజింగ్ హ్యావ్. హ్యావ్ యూ అండర్స్టూడ్? ఐఎమ్ టెలింగ్ యూ. Here I have taken that we have to come out and I put it, I used it as interrogative pronoun. Well, my dear friends, ఇక్కడ ఫ్యూచర్లో విల్లింగ్నెస్ అంటే would you like to have, హలో, హ్యావ్ని నేను ఇక్కడ ఎలా వాడాను? ప్రిన్సిపల్ వర్బ్గా వాడాను. తీసుకుంటావా? ఒక కప్పు కాఫీ తీసుకోవాలని నీకు ఉందా? కప్పు కాఫీ తాగాలని నీకుందా? ఎందుకు లేదు? ఇచ్చేవాళ్ళు లేరు అంటావా? కమ్ టు ద పాయింట్. లైక్ టు హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ. బయట ఎక్కడ దొరకట్లేదు, ఇస్తే అంతకంటే ఆనందం ఏంది? కరోనా ఉంది కదా. నౌ లెట్ కమ్ టు ద పాయింట్. వుడ్ యు లైక్ టు హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ? Yes, certainly I would like to. You need not say, yes, certainly I would like to have a cup of coffee. Stylishly, yes, certainly I would like to. I would like to. అంటే ఆ తరువాత వాడు అర్థం చేసుకోవాలి, ఓహో హీ వుడ్ లైక్ టు అంటే వాడు కప్ ఆఫ్ కాఫీ తాగడానికి తయారుగా ఉన్నాడు, మనం తీసుకెళ్ళి ఇవ్వాలి. పొరపాటున అడిగాను బాబు అని మీరు మనసులో అనుకోవచ్చు. కమ్ టు ద పాయింట్. దీనికే నేను ఆన్సర్ ఎస్, సర్టన్లీ. ఇంకా ప్రెషర్ చేసి చెప్తున్నాం, పట్టురారా బాబు, వెయిటింగ్. సర్టన్లీ I would like to. నాకు కాఫీ తాగాలని ఉంది అని చెప్తున్నాం. సో దిస్ ఈజ్ వుడ్. పాస్ట్ ఫామ్ యొక్క విల్. అదేవిధంగా మనము విల్లింగ్నెస్ చూపించడానికి కూడా వుడ్ని వాడతాం. విల్ని ఇంకొద్దిగా స్ట్రెస్గా చెప్పేటప్పుడు కూడా వుడ్ని వాడతాం. దిస్ ఈజ్ సింపుల్ థింగ్ అబౌట్ వుడ్. ఓకే, థ్యాంక్ యూ.